వెల్కమ్ టు పూరా లోకల్. కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈరోజు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిసులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుంది. ఈ కేసులో ఆర్జీ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తించాయి. వైద్య వృత్తిలో హింసకు గురవుతున్నారని చంద్రచూడ్ అన్నారు. అయితే ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేయడంపై, కేసును నిర్వహించడంతో నిర్లక్ష్యం, లోపాలపై బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం ఆసుపత్రి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పోలీసుల చర్యలకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. మృతదేహానికి దహన సంస్కారాలకు అప్పగించిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు, పోలీసులు ఏం చేస్తున్నారు, తీవ్రమైన నేరం జరిగింది, క్రైమ్ సీన్ హాస్పిటల్లో ఉంది, వారు ఏం చేస్తున్నారు, విధ్వంసకులను ఆసుపత్రిలోకి ప్రవేశిస్తారా అని చంద్రచూడ్ బెంగాల్ ప్రభుత్వం పోలీసులను ప్రశ్నించారు. బెంచ్ ప్రశ్నలకు న్యాయవాది కపిల్ సిబాల్ మాట్లాడుతూ, హాస్పిటల్ వ్యక్తులు ఫోటోలు తీశారని, అసహజ మరణానికి సంబంధించిన కేసు వెంటనే ప్రారంభించారని చెప్పారు. ముఖ్యంగా బాధితురాలి తల్లిదండ్రులు గైరాజరైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆసుపత్రి ప్రధాన విధి అని సిజేఐ చంద్రచూడ్ తెలిపారు. జస్టిస్ పార్దివాలా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయం గురించి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మొదటి ఇన్ఫార్మర్ ఎవరు, ఎఫ్ఐఆర్ నమోదు టైం ఎంత అని ప్రశ్నించారు. బాధితురాలి తండ్రి అని అతను రాత్రి 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీబాల్ చెప్పారు. రాత్రి 8:30 గంటలకు బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారాలు చేసిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1:45 నుంచి 4 గంటల మధ్యలో పోస్టుమార్టం నివేదిక హత్య అని తేల్చింది. అయితే ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. ఆ సమయంలో కాలేజీ ప్రిన్సిపాల్, ఆసుపత్రి బోర్డు ఏం చేస్తున్నారు అని సిజేఐ ప్రశ్నించారు. బాధితురాలు పేరు, ఫోటోలు మీడియాలో రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చాలామంది యువ వైద్యులు 36 గంటలు పనిచేస్తున్నారని, సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి జాతీయ ప్రోటోకాల్ని రూపొందించాలని కోర్టు తెలిపింది. నేరం తెల్లవారుజామున జరిగితే దాన్ని ఆత్మహత్యగా మార్చడానికి ప్రిన్సిపాల్ ప్రయత్నించాడని కోర్టు తెలిపింది. మరోవైపు ఘటన సమయంలో ప్రిన్సిపాల్గా ఉన్న సందీప్ ఘోష్ని సిబిఐ 3 రోజులుగా ప్రశ్నిస్తుంది. ఘటన సమయంలో ప్రిన్సిపాల్ ఆర్జీ మెడికల్ కాలేజీకి రాజీనామా చేసిన తర్వాత కోల్కతా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియమించడం ఏంటని ప్రశ్నించింది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.